మండల కేంద్రమైన సిద్ధోటం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిద్ధవటం మండలాన్ని రాయచోటి జిల్లాలో విలీనంపై 9వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య పేరు పెట్టడం వైసీపీ మోసపూర్వ రాజకీయాలు చేసి ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టారని, కూటమి ప్రభుత్వం కడప జిల్లాలో అంతర్భాగమైన సిద్ధవటం వంటిమిట్ట మండలాలు రాయచోటి జిల్లాలో విలీనం చేయటం పట్ల కడప పట్టణ ప్రజలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, వీరు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ వంటిమిట్ట సిద్ధవటం మండలాలు తిరిగి కడప జిల్లాలో విలీనం చేసేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నేతలు బండారు రాజా గోపాలయ్య, పాలెం నారాయణ, విద్యాసంస్థల అధినేతలు పోలు వెంకట సుబ్బయ్య, బాలుగారి వెంకట సుబ్బయ్య, సిద్ధయ్య, ఆటో కార్మికులు పాల్గొన్నారు. సిద్ధవటం వంటిమిట్ట మండలాలని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలన్నది ప్రభుత్వం జీవో తెచ్చింది. ఈ జీవోని ఈ రెండు మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకించడం చాలా న్యాయమైన విషయం. ఎందుకనంటే వంటిమిట్ట సిద్ధవటం అన్నది కడపకి మోట్లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాలో అన్ని మండలాల కన్నా దగ్గరగా ఉండేటువంటి మండలాల్లో సిద్ధవటం వంటిమిట్ట ఉంటాయి కడప కేంద్రానికి. అట్లాంటి కడప కేంద్రాన్ని నుంచి తీసేసి ఎక్కడో 60 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి జిల్లా కేంద్రాల్లో కలుపుతామనడం అన్నది ఏ రకంగానూ భౌగోళికంగా కానీ, రాజకీయంగా కానీ, లేకపోతే ప్రజల యొక్క అవసరాల రీత్యా కానీ అది ఏమీ సరైనటువంటి నిర్ణయం కాదు అన్నది రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాదు, చారిత్రకంగా సిద్ధవటం అన్నది కడపకి చాలా కీలకమైన పాయింట్. గతంలో రాజుల కాలంలో సిద్ధవటం జిల్లా కేంద్రంగా కూడా పనిచేసింది. కడప జిల్లా కేంద్రం ఇది. నువ్వు కడప జిల్లా కేంద్రాన్ని తీసుకుపోయి వేరే కేంద్రంలో కలుపుతానడం ఏంది? ఒకవేళ ఈరోజు మండలం అయితే అయ్యిండొచ్చు, ఈరోజు ఒక ప్రాంతంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఇది చాలా కాలం నుంచి కడపతో అవినాభావ సంబంధం ఏర్పరచుకొని ఉన్నది. రాజకీయంగా, పరిపాలనా పరంగా, అదేవిధంగా భౌతికంగా మనుషుల మధ్య అనుబంధాల రీత్యా కూడా కడప సిద్ధవటం అన్నది చాలా కలిసి ఉన్నాయి. ముందు కడప నియోజకవర్గంలోనే ఉండింది ఇది. అట్లాంటి దీన్ని తీసుకుపోయి వేరే చోట కలపడం అన్నది సమంజసం కాదు. తక్షణమే జీవో రద్దు చేయాలి. ప్రజల మనోభావాల్ని గుర్తించాలి. సిద్ధవటం వంటిమిట్టలని కడపలోనే ఉంచాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఉద్యమం ఉధృతం కాకముందే, మళ్ళా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి నష్టపోక ముందే, ప్రజల్లో వ్యతిరేక రాక ముందే ఈ చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.